నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. మాదక ద్రవ్యాల నివారణకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం నగరంలో చిన్నపిల్లల వైద్య సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన మహాసంకల్పం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని, దీనికి అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. మహాసంకల్పం పేరుతో సామాజిక బాధ్యతగా చిన్నపిల్లల వైద్యుల సంఘం వారు ముందుకు రావటం ఎంతో అభినందనీయమని అన్నారు. సమాజాన్ని అంటురోగంలా వ్యాపించిన గంజాయి మహమ్మారిని పూర్తిగా తరిమి కొట్టాలని, ఇందుకు అన్ని వర్గాల వారు సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం నగరంలో ప్రధాన వీధుల్లో మత్తు రహిత సమాజ నినాదాలు చేస్తూ 5K రన్ నిర్వహించారు. అనంతరం నగరంలో 7 రోడ్ల కూడలి వద్ద పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాకర్స్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మన భారతదేశంలో కూడా పంజాబ్ లాంటి రాష్ట్రం ఒక తరం అంతా కూడా యువతరం అంతా కూడా డ్రగ్స్కి బానిస అవ్వడం వల్ల ఆ స్టేట్కి ఫ్యూచర్ లేకుండా తయారైంది. అటువంటి డ్రగ్స్కి బానిస కలిగినటువంటి స్టేట్ మరొక స్టేట్ కాకూడదనే ఆలోచనతో ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు సామాజికంగా అక్కడ వాళ్ళ రాష్ట్రాల్లో చేస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతూ పోలీసులందరినీ కూడా దీని మీద ఒక పెద్ద కార్యాచరణ చేయిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అందులోనే మీరు గత 6 నెలలుగా చూస్తుంటారు, ఎక్కడ ట్రేడ్ జరిగినా సరే అలాంటివన్నింటినీ కూడా ఆపించి ఎక్కడికక్కడ పట్టుబడినటువంటి కట్లైన కూడా బయట విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే దాన్ని అంతటి కూడా ఆపే ప్రయత్నం పోలీసుల ద్వారా కూడా చేశారు. వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఎక్కడా కూడా ఒక్క దగ్గర కూడా డ్రగ్స్ ఇక్కడ వాడకంలో ఉన్నాయనే మాట మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన జిల్లాలో ఎక్కడ లేకుండా చేయాలి. దానికి ఈరోజు డాక్టర్స్ అసోసియేషన్ మంచి ప్రోగ్రాం చేశారు. ఈరోజు యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు. గంజాయి చాలా ఎక్కువ యూజ్ చేసి చిన్న వయసులోనే వాళ్ళపైన ఎన్నో కేసులు కూడా నమోదవుతున్నాయి. చాలా తప్పిదాలు చేస్తున్నారు. ఎన్నో కేసులు మాకు తెలుస్తున్నాయి. వాటన్నిటిని బారిపడి వాళ్ళ క్యారియర్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్న సందర్భంలో మనం వాళ్ళందరికీ ఒక అవేర్నెస్గా ఈరోజు ఈ క్యాంప్ కండక్ట్ చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, నో డ్రగ్స్, నో డ్రగ్స్. సో మనందరం ఈ క్యాంపెయిన్ ఈ రోజుతో ఇక్కడ ఆపకుండా ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరిని ఈ మత్తు పదార్థాలకి బానిసలు కానియకుండా మనందరం కాపాడవలసిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ, జీబీఏ స్వరమాధురి వెల్ఫేర్ అండ్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘంటసాల 102వ జయంతోత్సవం స్థానిక బాపూజీ కళామందిర్లో శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. జీబీఏ సభ్యులు నిక్కు అప్పన్న, మండా కామేశ్వరరావు, ప్రముఖ నేపథ్య గాయకులు జి ఆనంద సోదరులు బాలరాజు, వీర్రాజు గార్ల నిర్వహణలో, ప్రముఖ తబలా కళాకారులు బండార రమణమూర్తి సంగీత నిర్వహణలో ఘంటసాల గానామృతుల హరి కళారాధకులను ఆకట్టుకుంది. ముందుగా ముఖ్య అతిథులు బండార చిట్టుబాబు, డాక్టర్ మాలతి, డాక్టర్ సింధూర, డాక్టర్ అమ్మనాయుడు, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు గార్ల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఘంటసాల గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాయకులు కళ్యాణం రామ్మోహన్, మంగవేణి, రేజేటి సతీష్, బాబురావు, బాలు, రాజా పలు ఘంటసాల గీతాలను ఆలపించారు. అనంతరం విజయనగరం సంగీత కళాశాల ప్రిన్సిపల్, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారులు బిఏ నారాయణ గారి ఘంటసాల గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి కీబోర్డుపై రాజు, ప్యాడ్స్పై బుజ్జి, తబలాపై మంటా శ్రీనివాస్ సహకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ, బి మోహన్ రావు, బలివాడ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించి జిల్లా ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు.
డిసెంబర్ 31 జనవరి 1 మధ్య రాత్రి నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు జిల్లా పోలీస్ శాఖ వారు విజ్ఞప్తి చేశారు. 31వ తేదీ రాత్రి బహిరంగ ప్రదేశాల్లో రహదారులపై నూతన సంవత్సర వేడుకలు నిర్వహించరాదని అన్నారు. మద్యం సేవించి సైలెన్సర్ లేకుండా వాహనాలు నడపరాదని, ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేస్లు, ట్రిపుల్ రైడింగ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అట్టి చర్యలకు పాల్పడిన వారి వాహనాలు సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 31వ తేదీ అర్ధరాత్రి 1 గంట తర్వాత ప్రజలు ఎవరూ రహదారులపై తిరగరాదన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి మద్యం తాగే వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి జంక్షన్ వద్ద పోలీస్ బృందాలు ఉంటాయి కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కేకులు కట్ చేయడం, బహిరంగ పార్టీలు, డీజేలు, లౌడ్ స్పీకర్లు ఉపయోగించి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా పెద్ద పెద్ద శబ్దాలు, డ్యాన్స్, నృత్యాలు నిషేధం చేయడం జరిగిందని చెప్పారు. ఏ విధమైన మందుగుండు సామాగ్రి కాల్చడం, ప్రదర్శించడం లేదా ఉపయోగించడం పూర్తిగా నిషేధం చేయడం జరిగిందని అన్నారు. శ్రీకాకుళం నగరవాసులకు, చిన్నారులకు వినోదాన్ని అందించే ఎగ్జిబిషన్ను అందుబాటులో ఉంచడం అభినందనీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వాతి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే శంకర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యులకు, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ధరలుంచి వినోదాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. నగరవాసులకు వినోదం, ఆట విడుపు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, ఈ స్థితిలో ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అవసరం ఎంతో ఉందని అన్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదం అందించేలా నిర్వాహకులు అన్నీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించడంతో పాటు సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని నిర్వాహకులకు సూచించారు. భవిష్యత్తులో నగరవాసులకు వినోదం పంచి ఉల్లాసంగా ఉంచేందుకు పార్కులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు పూర్తి స్థాయిలో చేపడతామని అన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ చిన్నారులకు ఆట వస్తువులతో పాటు పెద్దలకు ఆకర్షించేలా వస్తువులను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సాయి డెంటల్ కాలేజ్ ఈ ఫెస్ట్కి రావడం చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ అండ్ మిస్సెస్ కమల్ అండ్ మధు విలేకర్ గారు అండ్ స్టేజ్ పై ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు, అలాగే సెక్రటరీ గారు రెడ్డి గారు, డైరెక్టర్ గారు రాజు గారు, అలాగే అందరూ కూడా పేరు పేరున, అలాగే నాతో ఇచ్చేసినటువంటి లీడర్స్ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాకు చాలా సంతోషం. 2002లో ఈ డెంటల్ కాలేజ్ స్టార్ట్ అయ్యింది. నేను ఒక 5-6 టైమ్స్ వచ్చాను ఈ లోపలికి. నా టీత్స్ క్లీన్ కూడా చేసుకున్నాను, అలాగే పేషెంట్ని కూడా తీసుకొని వచ్చాను. సో అప్పుడు కాలేజ్కి ఇప్పుడు చూస్తే 100% పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయింది. చాలా నాకు ఎంతో మంది బయట వేరే డిస్ట్రిక్ట్స్లో కానీ వేరే స్టేట్లో కూడా కలిసేటప్పుడు ఒక 2-3 డాక్టర్స్ మేము శ్రీకాకుళంలో శ్రీ సాయి డెంటల్ కాలేజ్లో నేను డెంటల్ డాక్టర్ బీడీఎస్ చేశాను అంటే అంత దూరం వచ్చారంటే మీకు స్టేట్స్లో టాప్ 5లో కాలేజ్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం కొరకు శ్రీకాకుళం నగర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి 1 లక్ష రూపాయలు పార్టీ సభ్యత్వం కొరకు కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడుకి శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్కు అందజేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఉంగటి రమణమూర్తిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రూపాయల సభ్యత్వాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కష్టపడి నేటికి 62,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. శాశ్వత సభ్యత్వంలో కూడా ప్రతి ఒక్కరూ చేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటున్నామని, వారి అభివృద్ధికి పాటుపడతామని అన్నారు. సభ్యత్వ నమోదుకు ఇంకా 2 రోజులే సమయం ఉన్నందున ప్రతి ఒక్క కార్యకర్త, టీడీపీ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి సభ్యత్వాలను, శాశ్వత సభ్యత్వాలను వీలైనంత త్వరగా చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం అరసవల్లిలో టీడీపీ నగర బీసీ అధ్యక్షులు ఉంగటి రమణమూర్తి తన నివాసంలో ఇటీవల చార్టెడ్ అకౌంటెంట్గా రిలీజ్ అయిన ఫైనల్ ఫలితాల్లో పాస్ అయిన విద్యార్థులు అల్లు అప్పలరాజు, రాకేష్ వర్మలను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా చార్టెడ్ అకౌంటెంట్ అల్లు అప్పలరాజు మాట్లాడుతూ, నేను సీఏ పాస్ కావడానికి మా చదువుకి వంగటి రమణమూర్తి పాపారావులు అన్ని విధాలా ఎంతగానో సాయం చేశారని అన్నారు. ఈ రోజు తమ ఈ ఉన్నతి కారకులు చిన్నాన్న వంగటి రమణమూర్తి అని వారు ఇచ్చిన ప్రోత్సాహం మరవలేనిదని అన్నారు. వారు ఎంతో మందిని చదివించిన వారిలో చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. ఆయనకు తమ కుటుంబం ఎంతగానో రుణపడి ఉంటామని పేర్కొన్నారు. తమ అందరి కష్టం అంటే తాను ఉన్నానని అంటూ ఎందరో పేద విద్యార్థులకు ఆయన సాయం పొందినవారు ఉన్నారని అప్పలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఏ పాస్ అయిన విద్యార్థులకి వైశ్య సంఘం అధ్యక్షులు వడ్డి వైకుంఠం, పాలవలస రాము, పిఠాపురం హరికృష్ణ, వంగటి రామ్మోహన్ దుస్సాలతో సత్కరించారు. వంగటి రమణమూర్తి మాట్లాడుతూ, విద్యకు మించిన ఆస్తి మరొకటి లేదని, తమని ఉన్నత స్థాయిలో తీసుకుని వెళ్ళగలిగేది విద్య ఒకటేనని అన్నారు. అన్నదానం కంటే గొప్పది విద్యాదానమని, చేతనైతే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క విద్యార్థికైనా సాయం అందివ్వాలని అన్నారు. అప్పుడే తమ దేశం ధనిక దేశాల సరసన నెంబర్ 1 స్థాయికి వెళుతుందని చెప్పారు. కనుక ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని, చదువుకోలేని వారికి అంతో ఎంతో స్తోమత ఉన్నవారు పేద విద్యార్థులను ఆదుకోవాలని శ్రీకాకుళం టీడీపీ నగర బీసీసీఎల్ అధ్యక్షులు వంగటి రమణమూర్తి కోరారు. నా సీఏ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరు కూడా చదవాలి ఇది చెయ్యి అంటే చాలామంది నాకు వెనకలాగారు. యాక్చువల్గా అంటే అది కష్టసాధ్యమైంది, మీలాంటి వాళ్ళు వెళ్ళి చదవగలరా, ఫైనాన్షియల్గా మీరు అంత పెట్టుకోగలరా. కానీ ముందు నా మైండ్లో సీఏ థాట్ వేసింది మా చిన్నాన్న గారండి. ఆ రోజు వచ్చి నన్ను జాయిన్ చేసి ఆయన పాకెట్ నుంచి ఒక 1000 రూపాయలు తీసి కట్టి నేనున్నా అనే ధైర్యం ఫస్ట్ నాకు ఇచ్చింది మా చిన్నాన్న గారు. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మా జర్నీ 2014లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి చాలామంది ఇప్పుడు మన సొంత వాళ్ళే మనకు కావాల్సినప్పుడే మనం అడిగితేనే సాయం చేసే రోజులు కాదు. అలాంటిది నేను అడగకముందే ఏది కావాలన్నా ఆయనంతలో ఆయన ముందుగానే ఊహించుకొని ఇది ఉండాలి. యాక్చువల్గా నేను సీఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత చెన్నై వెళ్ళాలంటే ఆయన ఇది ఉండాలి, స్మార్ట్ ఫోన్ అనేది ఉండాలి కదా, బయటకు వెళ్తే ఇబ్బంది పడతారు. నేను అడగకముందే ఒక స్మార్ట్ ఫోన్, ఒక 4 జతల బట్టలు ఇలానే కాదు, ఫైనాన్షియల్గా నేనేమి అడగకముందే అన్నీ తానే చాలా రకాలుగా ఎన్ని రకాలుగా ఇది నేను చెప్తే ఇప్పుడు లిస్ట్ కూడా సరిపోదు. అన్ని రకాలుగా ఈ రోజుల్లో హెల్ప్ చేసి నాకు పుషప్ ఇచ్చి చాలాసార్లు ఫెయిల్ అయిన ప్రతిసారి కూడా నా దగ్గరికి వచ్చి నువ్వు సాధించగలవు, నువ్వు చేయగలవు, ఇప్పటితో నువ్వు ఆగిపోకూడదు, ముందుకు వెళ్ళాలి, ఇదే కాదు మనకి చాలా త్రోవలు ఉన్నాయి, ఇదే ఆగిపోతే తర్వాత ఇలా కాకపోతే ఇలా వెళ్ళొచ్చు అని ఒక పుష్ చేసి, అంటే ప్రతి ఒక్క లైఫ్లో కూడా ఎలా పుష్ చేసిన ఒకరు ఉండడం అనేది చాలా అదృష్టం. ఆ అదృష్టం అనేది నాకు కలగడం మా చిన్న రూపంలో నేనేదో నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఎందుకంటే తోటల్ గారు అబ్బాయి వీడు మా అబ్బాయి. సీఏలో ఫస్ట్ గ్రూప్ సీఏలో పాస్ అయిన ఫస్ట్ గ్రూప్ మా వాడైతే, మా సీఏ ఫైనల్ కంప్లీట్ చేసిన వ్యక్తి మా అప్పలరాజు. వీళ్ళిద్దరినీ మీ ఇద్దరి ముందు అభినందిస్తున్నాము. ఎందుకంటే భవిష్యత్తులో మరింతగా విజయం సాధించాలని ప్రతి విద్యార్థి ఆలోచించాలి. సీఏ అంటే చాలా కష్టమైన వర్క్. ఎందుకంటే గ్రూప్ 1 అనే పాస్ అయిపోవచ్చేమో, కానీ సీఏ అనేది చాలా జర్నీ చేయవలసిన పరిస్థితి వస్తుంది. అలాంటిది పట్టు విధుల విక్రమార్కుల్లా ఇద్దరూ కలిసి కష్టపడి ఈరోజు విజయం సాధించారు. ఇలాగ ప్రతి విద్యార్థి కూడా సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తూర్పుకాపు సామాజిక వర్గం శ్రీకాకుళం జిల్లా మహాసమ్మేళనం ఆదివారం ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ పక్కన గల ఖాళీ స్థలంలో ఘనంగా జరిగింది. ఈ ఆత్మీయ కలయిక సదస్సుకు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల శాసనసభ్యులు కళా వెంకట్రావు, ప్రముఖ వ్యాపారవేత్త గేదెల శ్రీనిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తూర్పుకాపు సామాజిక వర్గం చిన్నవారందరినీ ఒక దగ్గర చూద్దామని చాలా సంతోషంగా ఉందని అన్నారు. జాతి ఐక్యత కోసం ప్రతి ఏటా నిర్వహించే ఆత్మీయ కలయికకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని, అందుకు తమందరూ సహకరించడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. ఎన్నో ఏళ్లుగా జాతి యావత్తు కలలకంటున్న తూర్పుకాపు సామాజిక వర్గ భవనం నిర్మాణం త్వరలోనే జరగబోతుందని, దీనికి సంబంధించిన విరాళాలు ప్రకటించిన దాతలు తక్షణమే ఇచ్చి సహకరించాలని కోరారు. జిల్లాలో ప్రతి కులానికి ఒక సామాజిక భవనం ఉందని, ఒక్క తూర్పుకాపు సామాజిక వర్గానికి మాత్రం ఎటువంటి భవనం లేదని, భవనం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుకాపు సంక్షేమ సంఘ ప్రతినిధులు సురంగి మోహన్ రావు, డోల జగన్మోహన్, శాసపు జోగినాయుడు, ఇజ్జాడ శ్రీనివాసరావు, లంక శ్యామ్ సుందర్, కిల్లారి నారాయణరావు, డాక్టర్ ఎం రామజోగినాయుడు, ఎస్ మోహన్ రావు, డోల్ జగన్, ఎం ప్రభాకర్, పల్లి సురేష్, డోల బాలు, డాక్టర్ చందక రామకృష్ణ, నేతల అప్పారావు, ఆబోతుల రామకృష్ణ, ఎం శంకర్ నారాయణ అధిక సంఖ్యలో నేతలు పాల్గొన్నారు. అధికారంలో ఉండేటటువంటి వాళ్ళు కానీ, ప్లేసెస్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ
పక్కన ఉండేటటువంటి సోదరీమణులకి సహాయం చేయడం అనేటటువంటిది చాలా అవసరం. అలాగే చేతనంత సహాయం నువ్వు నీ పక్కవాడికి చేయి, నువ్వు అవలంబించు. రెండవది, ఒత్తి ఆడావిడ చేసి దుమ్ములు మాంసం తిన్నామో లేదో తెలియదు, కానీ దుమ్ములు కట్టుకొని తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సామాజిక వర్గంలో అది అక్కర్లా, ఎందుకంటే మిగతా వాళ్ళు బాధపడతారు. మనకేం కావాలో అది మనం చేసుకోవటం, మనం పైకి రావడం కోసం మనం ప్రయత్నం చేయటం. పక్కనుండే ఆయన్ని గౌరవించాలా. పక్కనుండే ఆయన్ని ద్వేషించి మనం పైకి వెళ్ళాలి అని అంటే అందరూ మనం ద్వేషిస్తారు. అందుకే చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, నీకు ఏదైనా మనిషితో పడకపోతే మనిషిని తిట్టు కానీ కులాన్ని తిట్టుకో అని. అందుకు మన కులాన్ని మనం పొగుడుకోవచ్చు కానీ పక్క కులాన్ని ద్వేషించకూడదు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 9 పురిళ్లు దగ్ధమయ్యాయి. రెప్పపాటులో పొగ కమ్ముకొని మంటలు వ్యాపించాయి. బాధితులంతా కట్టుబట్టలతో రోడ్డును పడ్డారు. ఇంట్లో దాచుకున్న డబ్బులు, బంగారు ఆభరణాలు కూడా కాలిపోవడంతో భోరున విలపించారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పొందూరు అగ్నిమాపక కేంద్ర సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో రవి ఫుడ్ అండ్ బేకరీపై విజిలెన్స్, లీగల్ మెట్రాలజీ, ఫుడ్ అండ్ సేఫ్టీ జిల్లా ఉన్నత అధికారులు మెరుపుదాడి చేశారు. పలు రకాల ఫుడ్ అండ్ బేకరీ ఆహారపు వస్తువులతో పాటు తూనిక యంత్రాలు, వంట గ్యాస్ సిలిండర్ సీజ్ చేశారు. రవి ఫుడ్ అండ్ బేకరీలపై తనిఖీలు నిర్వహించిన జిల్లా విజిలెన్స్ సిఐ సతీష్ కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో పలు అధికారులు హాజరయ్యారు. అధికారుల తనిఖీల్లో భాగంగా రవి ఫుడ్ అండ్ బేకరీపై పలువురు కస్టమర్స్ ఫిర్యాదులు చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ఆదివారం పరామర్శించారు. కాలిపోయిన ఇళ్లను పరిశీలించారు. నగదు, వస్తు సామాగ్రి, ఇల్లు కాలి బూడిదైన కుటుంబాలు ఎంపీ, ఎమ్మెల్యే వద్దన భోరున విలిపించగా బాధిత కుటుంబాలను ఓదార్చారు. వివాహం కోసం దాచుకున్న సొమ్ము కాలి బూడిద అవడంతో వాటిని పరిశీలించి బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద ఎంపీ కలిశెట్టి ₹1,00,000, ఎమ్మెల్యే కొండ్రు మురళి ₹2,00,000 తక్షణ ఆర్థిక సహాయం అందించారు. మిగిలిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని వ్యక్తిగతంగా ఎంపీ, ఎమ్మెల్యే అందించారు. పూరిగుడిసెలు లేని నియోజకవర్గం కూటమి ప్రభుత్వం లక్ష్యమని కొండ్రు మురళీమోహన్ తెలిపారు. ఈరోజు విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో మన రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఎమ్మెల్యే గారితో మేము రావడం జరిగింది. ఈరోజు ప్రమాదం చూసాం, చాలా డ్యామేజ్ అయింది. ఒక అమ్మాయి మ్యారేజ్ కూడా సంబంధించిన డబ్బులు కూడా తీసుకొచ్చి ఆమె ఒక 5-6 లక్షల రూపాయలు డ్యామేజ్ అయిందని చెప్పి గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది దాదాపు. అయితే అలాగే మిగతా వాళ్ళు కూడా నష్టపోయారు. మేము కూడా గవర్నర్ సీఎం గారి దృష్టికి కూడా మేము ఇరువురు కూడా తీసుకెళ్తాం. అదే సమయంలో వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు ₹2,00,000 వారు ప్రకటించారు. అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది సందర్భంగా. వ్యక్తిగతంగా నేను కూడా ₹1,00,000 సాయం చేస్తున్నాం, మా ఇద్దరం చేస్తున్నాం. అదే సందర్భంలో ప్రధానంగా ఈరోజు ఆ డ్యామేజ్ని కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వ్యక్తిగతంగా హెల్ప్ చేయమని కూడా వారిని కూడా మేము కోరుతాం. థ్యాంక్ యూ. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసిన తప్పులు, పాపాలే విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణమని, విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్ రెడ్డిదేనని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. 2019 నుండి 2024 వరకు ఈ 5 ఏళ్లలో విద్యుత్ కొనుగోలు, ఇందుకు సంబంధించిన విషయాల్లో జగన్ చేసిన అవినీతి వల్లే రాష్ట్రంలో 1,29,000 కోట్ల విద్యుత్ భారాలు ప్రజలపై విద్యుత్ ఉత్పత్తి సంస్థలు పడ్డాయని ఆయన ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం సమయంలో గత పాలకులు చేసిన పాపాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2019-24 మధ్య అవగాహన లేని పరిపాలన వల్ల రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మామిడి గోవిందరావు ధ్వజమెత్తారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే సమయానికి మిగులు కరెంటుతో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్పగించామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారాజ్యంగా విద్యుత్ కొనుగోలు చేసి ఆ భారాన్ని ప్రజలపై వేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఈఆర్సీని కోరారని ఎమ్మెల్యే ఎంజీఆర్ గుర్తు చేశారు.
2022, 23, 2023, 24 సంవత్సరాలకు గాను ప్రజలపై భారం మోపాలని జగన్ ప్రభుత్వం ఆ ఛార్జీలను ఆమోదం తెలిపి ఈఆర్సీకి పంపిందని, అంటే ఆ ఛార్జీలు 2 ఏళ్ల క్రిందటే జగన్ హయాంలోనే వేయాల్సి ఉందని, అయితే ఈఆర్సీ మాత్రం 2 ఏళ్ల వరకు వాయిదాల పద్ధతిలో గత వైసీపీ ప్రభుత్వం జగన్ నెట్టుకుని వచ్చిందని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వివరించారు. రోజు విద్యుత్ ఛార్జీల కోసం దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నట్టు ఉన్నది. యాక్చువల్ దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 2019 నుంచి 2024లో ఏ విధంగా మోసం చేశారో, మళ్ళీ ఇప్పుడు 24 నుంచి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోపే ఏం మోసాలు చేస్తున్నాడో ఆయన వ్యక్తి చూస్తున్నారు. మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, మనమందరము కోరుకున్న ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వంలో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆయన అపవాదం చేస్తే ఆయన చేసిన పాపాలు ఇవి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద 1,29,000 కోట్లు భారం పడింది. దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ విద్యుత్ ఛార్జీల విషయంలో ఆయన ఎందుకు ప్రభుత్వం మీద అపవాదం వేస్తున్నారు? ప్రజలకు తప్పుదోవ పెడుతున్నారు. సోషల్ మీడియాలో లేనిపోని విషయాలని ఉన్నది లేనిది క్రియేట్ చేస్తూ పెడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఆయనకి గొప్పతనం, గొప్పేం కాదు. ఆయన అక్కదల్ని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు. ప్రజలంతా చెప్పండి, ఈరోజు ప్రజల నెత్తి మీద ఆయన తెచ్చిన విద్యుత్ తాలూకా ఇది దీనివల్ల ఎంత లాస్ అయిందనేది ఒకసారి మీరు అందరూ చూస్తే 1,29,000 కోట్లు ఆయన పరిపాలనలో 2019 నుంచి 2024లో జరిగితే ఆ లాస్ని ఆయన పెంచిన విద్యుత్ ఛార్జీలే పాపం ఆయనదే, జగన్మోహన్ రెడ్డిదే. కానీ ఈరోజు పేద ప్రజల మీద మోపి, ఈరోజు సామాన్యుల మీద మోపి ఈరోజు నానా ఇబ్బందులు గురి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి దెయ్యాల వేదాలు ఉల్లిస్తున్నారు. దానికే కారణం. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయానికి మార్గశిర మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళపక్షం చతుర్దశి మాస శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి అనివెట్టి మండపంలో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో మాస శివరాత్రి నాడు మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 365 లింగాలతో కూడిన మహాలింగానికి అర్చనా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అరసవల్లి ప్రాంగణంలో ప్లాస్టిక్ కవర్స్ వద్దు అనే నినాదంతో ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు పూర్తి స్థాయి చర్యలు తీసుకొట్టేందుకు జాగ్రత్తగా కార్యవర్గం చేపట్టింది. ఇప్పటికే అరసవల్లి ప్రాంగణం అంతా ప్లాస్టిక్ రహిత సమాజానికి ముందడుగు వేసింది. 2 రోజులుగా అరసవల్లి పరిసర ప్రాంతాల్లో ఏ షాప్లో కూడా ప్లాస్టిక్ కవర్స్ను విక్రయించకుండా అన్ని రకాల చర్యలు అరసవల్లి అధికారులు తీసుకుంటున్నారు. ఐక్యత చాటడం ద్వారా లక్ష్యాన్ని సాధించుకోవడం సులువవుతుందని ట్రేడ్ యూనియన్ జేపీసీ నాయకులు ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు టి తిరుపతిరావు అన్నారు. ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అధ్యక్షతన స్థానిక ఎన్జీఓ హోంలో ఆదివారం జరిగిన ఎండియు ఆపరేటర్ల జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ కార్మిక సంఘంగా ఎంటీయు ఆపరేటర్ల సంఘం రూపొందడం అభినందనీయమని, మారుమూల పల్లెల్లో ప్రజలకు నిరంతరం సేవలందించే ఎంటీయు ఆపరేటర్లకు ప్రభుత్వ పరంగా అందుతున్న గౌరవ వేతనం నామమాత్రమేనని, పెరుగుతున్న ధరలు అవసరాల మూలంగా వేతనాల పెంపుదల పలు సౌకర్యాల కల్పన చేయాలని చెప్పారు. ఎండియు ఆపరేటర్ల సంఘం గత 4 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు సాగించి ఫలితాలు సాధించిందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగేందుకు తమ సహకారం ఉంటుందని చెప్పారు. పోరాటాల జిల్లాగా పేరొందిన శ్రీకాకుళం నుంచి అసోసియేషన్ ఏర్పడడం, ట్రేడ్ యూనియన్గా ఆవిర్భవించడం శుభ పరిణామమని, ఇందులో రౌతు సూర్యనారాయణ కృషి ఎంతో ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాని వేణుగోపాల్ మాట్లాడుతూ, ఎండియు ఆపరేటర్ల సంఘం హక్కుల కోసం పోరాడుతూనే బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తుందని, 4 ఏళ్ల క్రితం అసోసియేషన్గా ఏర్పడి రాష్ట్రంలోనే మొట్టమొదటి ఎండియు ట్రేడ్ యూనియన్గా ఆవిర్భవించడం మంచి పరిణామమని అన్నారు. గ్రామీణ ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంతో కీలక పాత్ర పోషించే ఆపరేటర్ల జీవితాల్లో వెలుగు నింపేందుకు పాలకులు సహకారం అవసరమని, వీరికి అవసరమైన సౌకర్యాల కల్పనకి కృషి చేయాలని చెప్పారు. ఈ విషయానికి వస్తే సూర్యనారాయణ ఏ రంగంలో ఉన్నా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడం మొదటి నుంచి అలవర్చుకున్నారని, ఆయన చేసే కృషికి ఎంతో అభినందనీయమని తెలియజేస్తూ ఆయనను ఘనంగా సన్మానం చేశారు. మనం చేసే వర్క్ మీద ఉండే డెడికేట్ బట్టి మన నియోజకవర్గంలో కాదు, మన జిల్లాలో కాదు, మన మండలంలో కాదు, ఎక్కడా కూడాను ఎటువంటి అవకతవకలు లేకుండా శ్రీకాకుళం జిల్లాలోనంటే అది పోరాటాలకే ఉద్యమ గడ్డ మనకు ముందు నుంచి తెలిసిన విషయమే. ఏ ఒక్కటైనా సరే మనం పోరాటం చేసి సాధించుకొని యూనియన్ తరఫున మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి
ప్రతి ఒక్క అధికారికి నా మీద కోపం ఉండొచ్చు, ఏటీడీ మాట్లాడితే ధర్నా అంటాడు లేదా బొల్లాపేస్తాం అంటాడని. కానీ ఆ నిమిషం నా మీద కోపం అయినా మళ్ళీ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఆడు అడిగింది కూడా ఆడి గురించి కాదు కదా, అందరికీ సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటే సమస్యల గురించి కదా అని చెప్పి వాళ్ళ కోఆపరేషన్ కూడా మనకు ఎంతగానో చేస్తున్నారు. అలాగే మన యూనియన్కి ఇప్పటి వరకు ప్రతి ఒక్క అధికారి సహకరించిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఈ 2021 నుంచి ఇప్పటి వరకు మనం ఎండి ఆపరేటర్స్ అసోసియేషన్గా మనం కొనసాగుతూ కంటిన్యూస్గా వస్తున్నాం. 2024 వచ్చేటప్పటికి మనకి ట్రేడ్ యూనియన్ సపోర్ట్ అనేది మనకు తీసుకోవాలి. ఇప్పుడుండే పరిస్థితులు బట్టి ఏ ఒక్క సమస్య మీదైనా మనం పోరాటం చేయాలని అంటే ఒక మనమే కాదు, మనకి ట్రేడ్ యూనియన్ సపోర్ట్ కూడా ఉంటే బాగుంటుంది. పైగా ట్రేడ్ యూనియన్లో మనం చేరాలని అంటే ఎటువంటి యూనియన్కైనా మినిమం 3 సంవత్సరాల సీనియారిటీ అనేది ఉండాలి. కాబట్టి మనకి 3 సంవత్సరాల సీనియారిటీ నిండింది. 4వ సంవత్సరంలో కూడా మనం అడుగుపెట్టాము. 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ట్రేడ్ యూనియన్ తరఫున మనం కొనసాగాలనే ఒక ఆలోచనతో మన గౌరవ అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా ఎండి ఆపరేటర్స్ అసోసియేషన్లో కూడా గౌరవ అధ్యక్షులుగా మనకి యాడ్ చేసుకుంటూ ట్రేడ్ యూనియన్లో కూడా మనం తిరుపతిరావు గారిని మనం ట్రేడ్ యూనియన్లో చేస్తూ ఆయన్ని కూడా మన జిల్లా గౌరవ అధ్యక్షులుగా కూడా మనం మిక్స్ చేస్తూ ఇక్కడ నుంచి మనం చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.